నేను హాల్కి మావా. స్పైడీ అంటారా బాబు? ఇనుప సమాన్ల ఐరన్ మ్యాన్ ని. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం యూజ్ చేయబోయే వెబ్సైట్లో హండ్రెడ్స్ ఆఫ్ ఏ టూల్స్ ఫ్రీగా మనకు అవైలబుల్లో ఉన్నాయి. మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ హగ్గింగ్ ఫేస్ ఏఐ అని మీరు సెర్చ్ చేసి ఓపెన్ చేసుకోండి క్రోమ్ లేదా గూగుల్ ద్వారా. ఇక్కడ పైన 3 డాట్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ పాస్వర్డ్లో మీరు ఇక్కడ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, అలాగే ఏదైనా ఒక స్పెషల్ క్యారెక్టర్, హ్యాష్ ట్యాగ్ లేదా @ పాస్వర్డ్లో ఎంటర్ చేసుకోండి. తర్వాత లాగిన్ అయిపోయిన తర్వాత కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ ఓమ్ని వీడియో ఫ్యాక్టరీ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి, ఏ వీడియో మోడల్స్. ఇక్కడ మనం ఓమ్ని వీడియో ఫ్యాక్టర్ ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ ఇమేజ్ టు వీడియో ఉంది, టెక్స్ట్ టు వీడియో మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ప్రాంప్ట్ రాసి వీడియో జనరేట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఒక ప్రాంప్ట్ అయితే రాసేసాను. ఇక్కడ చూడండి, ఇక్కడ రెజల్యూషన్ 512 ఇక్కడ సెట్ చేసుకుందాం. ఆస్పెక్ట్ రేషియో 16:9 సెలెక్ట్ చేసుకుందాం. సీన్స్ ఇక్కడ మీరు 4 సీన్స్ ఒకేసారి జనరేట్ చేయొచ్చు, 4 వీడియోస్ ఒకేసారి జనరేట్ చేయొచ్చు. ఇక్కడ నేను ప్రాంప్ట్ అయితే రాసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వీడియో జనరేషన్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సబ్మిట్ మీద క్లిక్ చేశాను. సో ఇది మనకు చూపిస్తుంది. ఈ ట్యాబ్ వదిలి వెళ్ళకండి, ఎందుకంటే మన వీడియో జనరేట్ అవ్వదు. సో ఇక్కడే ఉండండి. సో చూడండి, ఇక్కడ మన వీడియో అనేది జనరేట్ అవుతుంది. సో మన వీడియో అయితే జనరేట్ అయిపోయింది. ఓపెన్ చేసి చూపిస్తాను. సో చూడండి, ఎంతో అద్భుతంగా మంచి క్వాలిటీ అండ్ కలరైజేషన్తో వీడియో ఇక్కడ మనకు క్రియేట్ అయిపోయింది. వీడియో పైన మీరు లాంగ్ ప్రెస్ చేస్తే డౌన్లోడ్ వీడియో ఆప్షన్ వస్తుంది. అలా మీరు వీడియోని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇంకో ప్రాంప్ట్ కూడా రాశాను. రాసిన తర్వాత ఇంకో వీడియో జనరేట్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ మనకు ఇంకో వీడియో కూడా ఇక్కడ జనరేట్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ కొన్ని వీడియోస్ మీకు జనరేట్ చేసి చూపిస్తాను. సో ఈ వీడియో కూడా మనకు జనరేట్ అయిపోయింది. సో ఇది కూడా మనకు చాలా అద్భుతంగా వచ్చింది. సో దీన్ని కూడా మనం వీడియో పైన లాంగ్ ప్రెస్ చేసి వీడియోని డౌన్లోడ్ చేసుకుందాం. ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మనకు వర్క్ అవ్వదు. సో మనం వీడియో పైన లాంగ్ ప్రెస్ చేస్తే డౌన్లోడ్ వీడియో ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో తర్వాత మళ్ళీ ఇక్కడ మనం బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత పైకి వచ్చేయండి ఫ్రెండ్స్. పైకి వచ్చేసిన తర్వాత 3 డాట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు కలెక్షన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, కలెక్షన్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు చాలా కలెక్షన్స్ ఉన్నాయి. పెన్ ఉంది, అలాగే అన్స్లాత్ ఉంది, అలాగే మనకు హెలియో ఉంది, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వియో 3 కూడా ఉంది. వియో 3.1 ఇక్కడ నేను సెట్ చేస్తాను. సో చూడండి, 18,000+ మనకు ఏ మోడల్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వియో 3.1 అని నేను సెట్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, టెక్స్ట్ టు వీడియో వియో 3. ఫాస్ట్ అని ఉంది, వియో 3.1 ఫాస్ట్ ఉంది. ఇక్కడ చాలా మోడల్స్ మనకు అవైలబుల్లో ఉన్నాయి. సో ఇక్కడ నేను వియో 3.1 ఫాస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓపెన్ చేసిన తర్వాత మనం లాస్ట్ ఇక్కడ కిందికి వచ్చేస్తే ఇక్కడ మనకు ప్రాంప్ట్ బార్ షో అవుతుంది. ఇక్కడ మనం టెక్స్ట్ రాసేస్తే జనరేట్ వీడియో మీద క్లిక్ చేస్తే వీడియో జనరేట్ అవుతుంది. సో జనరేట్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, హగ్గింగ్ ఫేస్ వెబ్సైట్లో సైన్ ఇన్ చేసుకోమని ఇక్కడ మనకి ఇలా షో అవుతుంది. ఒక్కోసారి ఇక్కడ ఇలా ఎర్రర్ వస్తుంది, కానీ మీరు కొద్దిసేపటి తర్వాత ప్రయత్నించండి. వియో 3.1 కూడా మనకు వర్క్ అవుతుంది. ఏదైతే ఓమ్ని వీడియో ఫ్యాక్టరీ ఏ టూల్ ఉందో అదైతే మనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా వర్క్ అవుతుంది. అన్లిమిటెడ్గా మీరు వీడియోస్ జనరేట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఇంకోసారి ఓమ్ని వీడియో ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 512 పిక్సెల్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ 5 సెకండ్స్ సెలెక్ట్ చేశాను. ఇంకో ప్రాంప్ట్ కూడా ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. సో ఇందులో మనకు అమేజింగ్ విషయం ఏమిటంటే ఇమేజ్ టు వీడియో కూడా జనరేట్ చేయొచ్చు, టెక్స్ట్ టు వీడియో కూడా జనరేట్ చేయొచ్చు, అలాగే వీడియో ఎక్స్టెండర్ ఆప్షన్ ఉంది. మన వీడియోలో ఏదైనా ఎలిమెంట్స్ యాడ్ చేయాలన్నా యాడ్ చేయొచ్చు. ఇక్కడ మనకు వార్నింగ్ ఆప్షన్ ఎందుకు వస్తుందంటే
చాలా సార్లు మనం వీడియో జనరేట్ చేస్తూ బ్యాక్ వచ్చేస్తాం కదా, సో అలా బ్యాక్ వెళ్ళకండి, వీడియో జనరేట్ అవ్వదని ఇలా వార్నింగ్ ఆప్షన్ అయితే షో అవుతుంది. సో చూడండి, ఈ వీడియో మనకు జనరేట్ అయిపోయింది. సో ఇక్కడ విజువలైజేషన్ చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను మార్వల్ క్యారెక్టర్స్ జనరేట్ చేస్తున్నాను, చాలా అద్భుతంగా వచ్చింది కదా. సో ఇలా మనం మార్వల్ క్యారెక్టర్స్ అలాగే ఎలాంటి వీడియోస్ అయినా మనం ఇక్కడ నుండి జనరేట్ అయితే చేసుకోవచ్చు. స్టోరీ వీడియోస్ కూడా మనం అద్భుతంగా క్లిప్స్ బై క్లిప్స్ జనరేట్ చేయొచ్చు. ప్రాంప్ట్ ఇక్కడ మీరు పేస్ట్ చేసిన తర్వాత మీ క్యారెక్టర్ ఏదైనా డైలాగ్ చెప్పాలి అనుకుంటున్నారా, సో మీరు హీ సేజ్ యాజ్ లేదా క్యారెక్టర్ నేమ్ ఏముందో, ఎగ్జాంపుల్ కోసం మీ క్యారెక్టర్ రాజు ఉన్నాడు, రాజు సేజ్ యాజ్ అని రాసి డైలాగ్ ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో ఆ డైలాగ్ రాసిస్తే చాలు, డైలాగ్ వచ్చేస్తుంది మనకు వీడియోలో. సో ఇక్కడ ఇంకో వీడియో కూడా నేను జనరేట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు జస్ట్ ఫ్యూ సెకండ్స్లో చాలా ఫాస్ట్గా వీడియో అయితే జనరేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, స్పైడర్ మ్యాన్ వీడియో కూడా మనకు జనరేట్ అయితే అయిపోయింది. ఇది కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ఇలా మీరు చాలా ఈజీగా ఎలాంటి పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా ఫ్రీగా ఏ వీడియోస్ ఇక్కడ నుండి జనరేట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్.